వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కూటమి సర్కార్ మరి ముఖ్యంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు చెప్పినట్లుగానే వాళ్ళు ఒక రెడ్ బుక్లో రాసుకున్నట్లుగానే వరుస పెట్టి కేసులు పెట్టుకుంటూ ఆ కార్యక్రమం ఒక యజ్ఞంలా చేపడుతూ ఉన్నారు. అంటే మేము రాజకీయాల్లో ఉన్నాం, లేకుంటే పక్కకి తప్పుకుంటూ ఉన్నాం, మేము వ్యవసాయం చేసుకుంటాం, మేము సినిమాలు చేసుకుంటాం, ఈ విధంగా చెప్పిన వాళ్ళను కూడా వాళ్ళేమీ వదిలిపెట్టడం లేదు. పోసాని కృష్ణమురళి గారిని చూసాం. ఆయన తప్పుకుంటా అన్నా కూడా అంతకుముందు ఆయన అభ్యంతరకరంగా మాట్లాడారు అనే దాని మీద వరుస పెట్టి కుప్పల కేసులు పెట్టి స్టేషన్లకు తీర్థయాత్రలు తిప్పినట్లు తిప్పుతూ ఉన్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి గారు, యాక్చువల్గా విజయసాయిరెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేశారు, రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నారు. నెక్స్ట్ అది బీజేపీకి ఏమో అది వెళ్ళబోతుంది అని చెప్పి ఆ మేరకు డీల్ కుదిరింది అంటున్నారు. ఎవరికి పోతుందో చూడాలి. పూర్తిగా వైసీపీ నుంచి తప్పుకున్నా, రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నా కూడా విజయసాయిరెడ్డి గారి మీద కూడా కొన్ని కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. నేను చూసాం, కోడెల శివప్రసాదరావు గారి ఆత్మహత్యకు ఈయనే కారణం అని చెప్పి టీడీపీ నాయకులు వెళ్ళి నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అది ఏం చేస్తారో నెక్స్ట్ చూడాలి. మరొక వైపు ఏపీసీఐడి కాకినాడ పోర్టు భూములకు సంబంధించి, ఆ సెజ్జు భూములకు సంబంధించి అనుకుంటాను, కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉంటుందో ఆ ఫిర్యాదు ఆధారంగా చేసుకొని దాదాపు 7 సెక్షన్ల కింద విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది సిఐడి. రేపు అంటే బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి రావాలి అంటూ నోటీసుల్లో మెన్షన్ చేశారు. విచారణకు రావాలి అని. యాక్చువల్గా ఆ వ్యవహారం అంతా డీల్ సెట్ చేసుకున్నారు అని చెప్పి మధ్యలో వార్తలు వచ్చాయి. మరి ఏమైందో తెలియదు కానీ మళ్ళీ సిఐడికి నోటీస్ వచ్చి విచారణకు రమ్మని చెబుతూ ఉన్నారు. విజయసాయిరెడ్డి గారు విచారణకు వెళ్తారా, టైం కావాలంటారా, కోర్టుకి వెళ్తారా తెలియదు. అండ్ విజయసాయిరెడ్డి గారు బీజేపీ ఆ గైడ్లైన్ ప్రకారమే రాజీనామా చేశారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. కంప్లీట్గా బీజేపీ లైన్ మీదకి విజయసాయిరెడ్డి గారు వెళ్తున్నారు అని ఆయన ట్వీట్లు కూడా స్పష్టం చేస్తూ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో నిజంగానే విజయసాయిరెడ్డి గారికి బీజేపీ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సాన్నిహిత్యం ఉందా, ఇంటర్నల్గా ఏమైనా డీల్ కుదిరిందా? మరి ఇప్పుడు అదే జరిగితే ఏపీ సిఐడి పోలీసులు విజయసాయిరెడ్డి గారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఒకవేళ విచారణకు వచ్చినా విచారణ చేసి వదిలేస్తారా, లేకపోతే అరెస్ట్ల వరకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఇంట్రెస్టింగ్ గేమ్. చూడాలి ఏం జరుగుతుందో. అసలు నేను విచారణకు వెళ్తారా, కోర్టుకి వెళ్తారా, టైం అడుగుతారా? చూద్దాం.